హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓరియో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని ఎన్నో కుకింగ్ వీడియోస్ మీకు వస్తాయన్నమాట నోటిఫికేషను. అలాగే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ముందుగాల నేను ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను అన్నమాట. ఒక దాంట్లో వచ్చేసి 12 ఉంటాయి, మొత్తం 24 బిస్కెట్స్ ఉంటాయి అన్నమాట. తీసుకున్న తర్వాత మధ్యలో క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ అనేది మనము చిన్నగా చాక్ తోటి తీసుకోవాలన్నమాట. ఆ క్రీమ్ అనేది పైన బిస్కెట్స్ని మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని తీసుకోవాలన్నమాట. చూసారుగా, ఇలా క్రీమ్ అనేది సైడ్ ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన బిస్కెట్స్ని ఏమో క్రీము తీసేసిన బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూసారుగా, ఇలా చాక్ తోటి నెమ్మదిగా తీసుకోవాలన్నమాట. క్రీమ్ అనేది మెల్ట్ కాకుండా కట్ కాకుండా నెమ్మదిగా తీసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట. ఓరియో బిస్కెట్స్ మధ్యలో వైట్ క్రీమ్ ఉంటుంది, ఇలా చాక్లెట్ కలర్లో ఉంటుంది అన్నమాట. నేను ఇది తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మెత్తగా కేక్ అనేది మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ని బట్టి స్పాంజీగా వస్తుంది. మెత్తగా పట్టుకుంటే కేక్ అనేది కూడా మంచిగా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు నేను కూడా ఓరియో కేక్ అనేది నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. మామూలు కేక్ చేశాను, కానీ ఒకసారి చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము. తర్వాత మన షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకొని ఆ షుగర్ మెల్ట్ అయ్యే వరకు గ్యాస్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇంకో వైపున మనం కేక్ టిన్ తీసుకొని కొంచెం అంత ఆయిల్ అప్లై చేసుకున్నాను. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే ఏదైనా మందమైన ఒక స్టీల్ గిన్నె కానీ అలాంటిది ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. తీసుకొని ఆయిల్ కొంచెం అప్లై చేసి దానిపైన మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అప్లై చేయాలి. లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేకపోవడం వల్ల నేను ఇట్లా మైదా పిండి అనేది ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బిస్కెట్స్ ఏదైతే మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నామో దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుని దాంట్లో కొంచెంగా ఒక పెద్ద కప్పు వరకు పాలు పోసుకోవాలన్నమాట. ఒకేసారి కాకుండా నెమ్మదిగా కొన్ని పోసుకోవాలన్నమాట. పోసుకొని ఇలా కలుపుకోవాలి మెత్తగా. చూసారుగా, ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా మెత్తగా ఇలా చేసుకోవాలన్నమాట. ఒకేసారి పోయకుండా కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకొని తర్వాత కేక్ టిన్ ఉందిగా, ఆ కేక్ టిన్లోకి మనం ఇది అంతా కూడా దాంట్లోకి తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక 2 టైమ్స్ అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మామూలుగా ఇట్లా చేస్తే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాని లోపల ఒక స్టీల్ది ఏదైనా గిన్నె కానీ ఏదైనా ప్లేట్ బోర్లిచ్చుకొని దాని మీద మనం కేక్ టిన్లోకి పోసుకున్న అది ఉన్నది కదా, ఆ సిరప్ అనేది పోసుకొని దాని మీద పెట్టుకొని ఒక 30 to 35 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకో వైపున మనము కొంచెము పైనగా కొంచెం షోకి బాగుండడం కోసం నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను అనమాట. కార్న్ఫ్లోర్ కొంచెం అంతా ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కొన్ని పాలు పోసుకొని గ్యాస్ మీద పెట్టుకొని అదొకటి లిక్విడ్ లాగా చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నా దగ్గర కోకో పౌడర్ కానీ చాక్లెట్ పౌడర్ కానీ ఏదైనా ఉంటే అది వేసుకోవచ్చు. నా దగ్గర లేకపోవడం వల్ల 2 డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని అందులోనే కొంచెము షుగరు అలాగే కొన్ని పాలు పోసుకొని మొత్తం మెల్ట్ అయ్యే వరకు కూడా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని మొత్తం మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇది అనేది మనం కేక్ మీద చాక్లెట్ సిరప్ లాగా పోయడం కోసం అని చెప్పేసి ఇలా చేసుకున్నాను అన్నమాట. చూసారుగా, ఇలా చిక్కగా అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే చూసారుగా, ఈలోపు మన కేక్ అనేది కూడా రెడీ అయిపోయింది. కేక్ రెడీ అయినాక చల్లారిన తర్వాత దీంట్లోకి మనము కేక్ మీద కొంచెం షుగర్ సిరప్ వేసుకొని మనం క్రీము పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ అనేది కూడా నెమ్మదిగా ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకొని మనము మెల్ట్ చేసుకున్నటువంటి కోకో పౌడర్ ఉంది కదా, అది కూడా దాని మించి మొత్తం ఇట్లా పోయాలన్నమాట. పోసుకొని కార్న్ఫ్లోర్ది మనం ఏదైతే చేసుకున్నామో డెకరేషన్ కోసం అది కూడా కొంచెం అంత వేసుకొని దాని మీద ఫ్రూటీ వేసుకున్నాను. అంత పర్ఫెక్ట్గానైతే నాకేమీ అంటే కేక్ వరకు ఓకే, కానీ డెకరేషన్ అనేది కొంచెం అంత మంచిగా ఏమీ వచ్చినట్టుగా అనిపించలేదు. తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అలా పెట్టుకున్న తర్వాత తీసి టేస్ట్ చేసి చూసాము, ఓకే అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.